వచ్చే 4-5 రోజులు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జనగామ, సిద్దిపేట జిల్లాలో మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక వచ్చే 2 నుంచి 3 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వచ్చే 4-5 రోజులు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో వెదర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అలాగే నైరుతి రుతుపవనాలు మరింత బలంగా తెలంగాణలో వీచే అవకాశం ఉందని తెలుస్తోంది కదా, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? సుంత ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా దక్షిణ తెలంగాణలో ప్రవేశించినట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే జూన్ 9 కూడా విస్తరించాయి. అటు తెలంగాణలో ప్రధానంగా దక్షిణ తెలంగాణ, జోగులాంబ, గద్వాల, నారాయణపేట్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలో ప్రవేశించాయి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరింత 3 నుంచి 4 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా కొన్ని రోజుల్లో మాత్రం, అంటే దాదాపు 3 నుంచి 5 రోజుల్లో మాత్రం అటు ఉక్కపోత వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈ రోజు మేఘావృత వాతావరణంతో ఉంటుంది. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఉక్కపోత వాతావరణంతో పాటు మేఘావృత వాతావరణం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు హైదరాబాద్, కరీంనగర్, మహబూబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఈ రోజు రానున్న 2 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అటు వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ చేశారు. అక్కడ మోడరేట్ రెయిన్ టు హెవీ రెయిన్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రాక కోసం కూడా ప్రజలందరూ వేచి చూస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే తెలంగాణ దక్షిణ ప్రాంతంలో కూడా నైరుతి రుతుపవనాలు వచ్చాయి. అటు ప్రధానంగా చూసుకుంటే కర్ణాటక నుండి మొదలు చూసుకుంటే కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొనసాగుతున్నాయి. తెలంగాణకు కూడా 3 నుంచి 4 రోజుల్లో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ ఉరుములు మెరుపులతో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చింది మొదలు కర్ణాటక సీఎం డీకే శివకుమార్కు చుక్కలు చూపిస్తున్నారు మంత్రులు. పాలన సంగతి దేవుడెరుగు, శాఖల కేటాయింపుల విషయంలో సొంత నేతల నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ఇచ్చిన శాఖ నచ్చక ఆ పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా చేస్తే ఆయన్ను బుజ్జగించేసరికి డీకేకు తల ప్రాణం తోక్కొచ్చింది. అంతా సద్దుమణిగింది అనుకునే లోపే మరో మంత్రి అలకబూనారు. కేటాయించిన శాఖతో పాటు మరో శాఖ కోసం పట్టుబడుతూ ఢిల్లీ బాట పట్టారు.